గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మంగళవారి వంటింటికి మరోసారి స్వాగతం. ఈరోజు మీకు డిన్నర్ రెసిపీ అదేంటంటే పెప్పర్ రసం రైస్. మీకు కావలసిన పదార్థాలు చూపిస్తాను, మీరు నోట్ చేసుకోండి. కిచెన్లోకి వెళ్దామండి. కావలసిన పదార్థాల్లో టమాటాలు, మిరియాలు, 4 వెల్లుల్లి రేఖలు, ఆవాలు, జీలకర్ర, రసం పౌడర్, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, సాల్టు, పసుపు, కందిపప్పు, రైస్, బియ్యం, ఆయిల్. ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకోవాలి. మనం ఆయిల్ లేకుండా మిరియాలు ఒక 2 స్పూన్లు, 1 స్పూన్ జీలకర్ర, ఎండుమిరపకాయలు చిటపట రాడేలాగా వేయించుకోవాలండి. మిరియాలు, జీలకర్ర, ఎండుమిర్చి చిటపట నానాలి దోరగా. బాగా వేగేయండి, చిటపట్లాడేవి. స్టవ్ కట్టేసుకోవచ్చు. ఇంకో మూకుడు పెట్టుకుని అండి స్టవ్ వెలిగించుకోవాలి. రైసు, కందిపప్పు ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలండి. నానిన తర్వాత మనం కుక్కర్లో పెట్టేసుకోవాలి. కుక్కర్లో పెట్టేసుకున్న తర్వాత మొత్తం ఈ 2 ఇలా మెత్తగా అయిపోతుంది. పెసరపప్పు కూడా వేసుకోవచ్చండి. మొన్న ఒకసారి నేను పెసరపప్పుతో చేశాను, ఈరోజు కందిపప్పు వేసాను. దీంట్లో టమాటాలు, పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. అడుగులు ఉన్నాయండి. పసుపు కూడా వేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకోవాలండి. నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవాలండి. నేను బటర్ వేస్తున్నాను. బటర్ వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలండి. నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 4 రెబ్బల వెల్లుల్లి, కరివేపాకు చిటపటలాడే వరకు వేయించుకోవాలండి. ఉడికించిన కందిపప్పు, రైసు ఇందులో వేసేసుకోవాలండి. టమాటా ముక్కలు అన్నీ కలిపి అన్నం వేసేసుకున్నాం కదండి. బాగా మెత్తగా ఎనుపుకోవాలండి. బాగా మెత్తగా అయిపోవాలి. పొడిలాడుతూ బాగుండదు ఇది. మనకి జారుగా ఉండాలంటే 1 గ్లాస్ వాటర్ పోయాలండి. ఇలాగా పలసగా రావాలండి. మన అన్నం ఎనుపుకోవాలి, మెత్తగా ఉండాలండి. రుచికి తగ్గట్టు సాల్ట్ అండి, కొత్తిమీర, రసం పౌడర్లో కొద్దిగా వాటర్ పోసుకుని ఉండల కింద కాకుండా బాగా ప్రెస్ చేయాలండి. ఇలా బాగా కలుపుకోవాలి. రసం పౌడర్ ఇలా నీళ్ళలా కలుపుకోవాలండి. ఇది దీంట్లో వేసేసుకోవాలి. మనం ఇందాక అన్నీ వేయించుకున్నాం కదండి, మిరియాలు, ఎండుమిర్చి, ఇది మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకోవాలండి పౌడర్ లాగా. ఈ పౌడర్ కూడా దీంట్లో వేసేద్దామండి. మనకి ఘాటును బట్టి చూసుకుందాం. కొంచెం వేయిలా మళ్ళీ ఇంకోసారి చేసుకోవచ్చు. పౌడరు నేను 3 స్పూన్స్ వేసాను. అన్నీ కలిపేసుకోవాలండి. మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఏంటో ఇంటి రాత్రి డిన్నర్కి రోజు భోజనం చపాతీలు అయిపోతున్నాయని ఇవాళ కొంచెం వెరైటీగా చేద్దాం అని చేస్తున్నానండి. అన్నీ కలిపిన తర్వాత అండి ఒక 5 నిమిషాలు మగ్గిద్దాము. మూత పెట్టుకోవాలి. మగ్గిందో లేదో చూసుకుందాం అంటే మూత తీసుకొని. చాలా దగ్గరికి వచ్చేసిందండి. మరీ గట్టి పడిపోతే బాగుండదు. ఇలాగే జారుగా ఉండాలండి.
మనం స్టవ్ ఆర్పేసుకోవచ్చు. పెప్పర్ రైస్ రెడీ. డిన్నర్కి బాగుంటుందండి ఇది. రోజు మా ఇంట్లో చపాతీలు టిఫిన్లు బోరు కొడుతుంది కదా, ఇది కూడా వెరైటీగా ఉంటుంది. వేడివేడిగా తింటే వర్షాకాలం పడితే ఇంకా బాగుంటుంది. ఈరోజు వెరైటీగా డిన్నర్ చేసానండి. జారుగానే ఉండాలండి, గట్టిగా ఉండకూడదు. ఇలా జారుగా ఉంటేనే బాగుంటుంది. దీనిపైన అంటే మిక్చర్ లాంటిది కానీ బూందీ కానీ వేసుకోవచ్చు, బాగుంటుంది. కానీ నేను వేయలేదు. ఇది ఎలా వచ్చిందో నేను ఒక స్పూన్ టేస్ట్ చేసి చూపిస్తానండి. అలా వేడిగా ఉందండి. చాలా బాగుందండి, వేడివేడిగా ఉంది, చాలా బాగుంది. చూసారు కదండి, మీరు కూడా ట్రై చేయండి. నచ్చినట్టయితే నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి. పింగళవారి వంటింటో పాల్గొనండి. మరో వంటతో మళ్ళీ కలుద్దాం. బాయ్.